ఇట్లా చాలా మరణాలు సంభవిస్తా ఉన్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ సహోదరి కూడా, లేకపోతే ఈ విధవరాలి కూడా, ఆమె కూడా తనకున్నదేదో ఆమె దాచుకుంటూ రోజుకు 3 పూటలు తినాల్సినది 1 పూట తింటా, 6 రోజులు తినాల్సిన ఆమె 3 రోజులు తింటా, తను బిడ్డ ఆకలితో గడుపుతూ ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఆకలి తీర్చుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుతూ ఉండగా ఆ యొక్క ఆహారం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చివరికి వచ్చింది. అప్పటికే చాలా రోజులైంది వారు తిని. ఆ రోజు వారు తినటానికి అది తిని మాత్రమే ఉండగలిగి తర్వాత తినటానికి ఏమీ ఉండదు. వారు ఆలోచించుకున్నారు. బిడ్డతో ఆ తల్లి అంది, ఆమె మాట్లాడుతుంది, నాన్న ఇక ఇదే మనం ఆఖరిగా తినే భోజనము. ఇప్పుడు మనం తినటానికి ఇది మాత్రమే ఉంది. నేను అడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని కట్టెలు ఏరుకొస్తాను. నేను ఉన్న ఆ పిండితో నీకొకటి నాకొకటి అప్పము చేసుకొని వాటిని తిని బ్రతికితే బ్రతుకుదాం, దేవుని కృప ఉంటే, లేదంటే ఇక ఇక్కడితో మన జీవితాలు సమాప్తం అని చెప్పుకొని ఆమె బ్రతుకుతూ ఉంది. అక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ, అయితే ఆ స్త్రీ ప్రార్థనా పరులైన స్త్రీ, అయితే ఆ స్త్రీ ఏమంటుందంటే తగ్గట్టున్నాం కదా, ఆ దేవుని నమ్ముకున్న స్త్రీ. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న విషయంలో బ్రతికే స్త్రీ. ఆ స్త్రీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె కొనసాగుతూ ఉండగా ఒకానొక రోజున ఆమె అన్నీ అయిపోయినాయి. ఆమె తిని చనిపోదాము, ఇక చచ్చిపోదాం, చావటం తప్పితే ఇంకేమి లేదు, దొరకడా అనుకొని కట్టెలు ఏరుతూ ఉండగా ఆమెకి ఏరుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమె ఎదుట కంటబడ్డాడు. ఆమె కంటికి కనబడి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు పలకరిస్తున్నారో తెలుసా? వచ్చిన వ్యక్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం. వచ్చిన వ్యక్తి దైవజనుడు, దేవుని సంబంధి, దేవుని ప్రవక్త. ఆ దైవజనుడు ఆ స్త్రీని పలకరించి అమ్మా ఏంటి చేస్తున్నావు అంటే, ఆమె కట్టెలు ఏరుతున్నాను అంది. అయితే ఆయన అన్నాడు, అమ్మా నేను చాలా దూరం నుండి నేను ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను, అలసిపోయాను, చాలా ఆకలిగా ఉందమ్మా, ఎందుకో దేవుడు నన్ను ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. తీరా చూస్తే ఎవరూ కనపట్లేదు, ఈ అడవిలో నువ్వు ఒక్కదానివే కనపడ్డావు, మరి నువ్వు చూస్తే నువ్వు ఎలాగో, నాకైతే చాలా ఆకలిగా ఉంది, నేను పలానా నాకేమన్నా పెట్టడానికి ఉందా నీ దగ్గర అన్నాడు. అయితే ఆమె అంటుంది, అయ్యా నేను ఒక మాట మీకు చెబుతూ ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చింది కట్టెలు ఏరుకోవడానికి. ఎందుకు కట్టెలు ఏరుకుంటానంటే నా ఇంట్లో కొంచెము పిండి, కొంచెము నూనె మాత్రం ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, కుమారుడున్నాడు, నేను విధవరాల్ని, నాకు భర్త లేడు, మాకు సంపాదన లేదు. అయితే ఆ పిండిని అప్పములో రొట్టెలు చేసుకొని నేను తిని రేపు బ్రతికితే బ్రతుకుతాం, ఎన్ని రోజులు బలం ఉంటే అన్ని రోజులు బ్రతుకుతాం, తర్వాత చద్దాం అనుకుంటున్నాము అంది. విషయం చెప్పేసింది.